హాయ్ అందరికి నమస్కారం. అయితే నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, గత కొద్ది రోజులుగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అనేక మంది రాజకీయ నాయకుల్ని విచారిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే గదా! అయితే మొన్న ఇదే సిట్ హరీష్ రావు గారిని విచారించింది. ఆ తర్వాత కేటీఆర్ గారిని విచారించింది. ఆ తర్వాత మొన్న గత 2 రోజుల క్రితం సంతోష్ రావుని గూడా విచారించడం జరిగింది. నిన్న మొన్న మనం ఆంధ్రజ్యోతి కథనాలు జూసినాం. త్వరలో కేసీఆర్ గారు గూడా నోటీసులు ఇవ్వబోతున్నట్టుగా ఆంధ్రజ్యోతి కథనాలైతే ప్రచారం అయింది. మరాయన ఎనక ఉండి రేవంత్ రెడ్డిని డైవర్ట్ చేస్తున్నాడా? డైరెక్షన్ చేస్తున్నాడా? రేవంత్ రెడ్డే మన ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరు రాధాకృష్ణ గారిని డైవర్ట్ చేస్తున్నాడా నాకు తెలవదు గానీ, మొత్తం మీదైతే జ్యోతి పేపర్‌లో వచ్చిందే ఈరోజు నిజమైంది. ఈరోజు సిట్ అధికారులు మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ గారికి రేపు ఉదయం 10 గంటలకు సిట్ విచారణకు హాజరు కావాలని మాకున్న నిబంధనల మేరకు మీ వయసు దృష్ట్యా, మీ ఆరోగ్యం దృష్ట్యా మీరు జూబ్లీహిల్స్ పీఎస్‌కి రానక్కర్లేదు. మీరు ఏ ప్రదేశం సూచించినా ఆ ప్రదేశానికి మేమే వచ్చి విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ కేసీఆర్‌కి ఇచ్చిన నోటీసులో సిట్ బృందం స్పష్టంగా పేర్కొన్నది. అయితే ఈ నోటీసులు అందుకున్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ గారు ఇంతకుముందే స్పందించడం జరిగింది. ఆయన సిట్ అధికారులకు ఒక కౌంటర్ లేఖ కూడా రాయడం జరిగింది. కేసీఆర్ రాసిన లేఖ ప్రకారం, నేను త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల కారణంగా నా షెడ్యూల్ బిజీగా ఉన్నందున నేను రేపు విచారణకు హాజరు కాలేను అంటూ, అదేవిధంగా నా బిజీ షెడ్యూల్ పూర్తి కాగానే మీరు ఏ తేదీ సూచించినా కూడా నేను విచారణకు హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నా అంటూ మాజీ సీఎం కేసీఆర్ గారు సిట్ అధికారులకు తెలియజేయడం జరిగింది. ఇక్కడి వరకు క్లియర్‌గా ఉన్నప్పటికీ మన తెలుగు మీడియా, ముఖ్యంగా ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ, టీవీ9 కొన్ని ఛానళ్ళు మాత్రం పదే పదే ఈ అంశాన్ని, అంటే ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారికి ఇచ్చిన నోటీసులో కేసీఆర్ గారిని ఎక్కడ కూడా ముద్దాయిగా చూపిస్తూ వాళ్ళు నోటీసులు పంపలేదు. కేవలం సాక్షిగా పరిగణిస్తూనే ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్న ఈ మీడియా, కాంగ్రెస్‌కు భజన చేసే మీడియా కొన్ని ఛానళ్లలో కేసీఆర్ గారిని విచారణ చేసిన వెంటనే అరెస్ట్ చేశారంటూ అనేక కథనాలు వండి వారుస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలలో అరెస్టు ఖాయం అంటూ విషబీజాలను నాటే ప్రయత్నాలు చేస్తున్నారు. మీడియా కూడా ఈ విషయం పైన కాస్త సంయమనం పాటించాల్సిన అవసరం ఉన్నది, నియంత్రణ పాటించాల్సిన అవసరం కూడా ఉన్నది. కేసీఆర్ గారిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ చేసే అవకాశం ఎక్కడిది? ఎందుకు లేనిపోని కుట్రలు ఇవన్నీ? నిజంగా నాకు ఒకటి అర్థం కాదు. నిన్న మొన్న కేటీఆర్ని, హరీష్ రావుని, సంతోష్ రావుని, ఇతర నాయకుల్ని విచారణ చేసినప్పుడు జూబ్లీహిల్స్ పిఎస్కే పిలిపించుకొని విచారణ చేశారు. అదే కేసీఆర్ గారికి ఎందుకు నిబంధనలను చూపిస్తూ వారింటికి మేము వెళ్తామని అంటున్నారో తెలుసా? కేసీఆరే గనుక విచారణకు హాజరైతే తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అట్టుడుకుతుందో మన సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలుసు కనుకే కేసీఆర్ గారు ఎక్కడున్నా మేమే కేసీఆర్ దగ్గరికి వస్తామంటూ చిలిక పలుకులు పలుకుతూ నోటీసులో పేర్కొనడం జరిగింది. ఇదేదో కేసీఆర్ గారి మీద గౌరవంతోటో, ఆరోగ్యం దృష్ట్యా, ఆయన వయసు దృష్ట్యా ఏం సానుభూతి ఏం చూపించలేదు. కేవలం మన కేసీఆర్ కనుక విచారణకు హాజరైతే ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డికి తెలుసు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు. కాబట్టే ఈ విధమైన నోటీసులు పంపడం జరిగింది.